అయితే చాలా కష్టపడ్డావన్నమాట. అవునండి, చాలా కష్టపడ్డాడు. అవునమ్మా, వీడు నీకెక్కడ కనపడ్డాడు? రోడ్డు పక్కన కారాపి నిద్రపోతుంటేను నిద్రపోవడం ఏంట్రా? అది అంటే మట్టి తవ్వి తవ్వి అలిసిపోయాను కదా, కాస్త రిలాక్స్ అవుదామని చెప్పి రోడ్డు పక్కన కార్ పార్క్ చేసి పడుకున్నాను. అదే చెప్పింది కదా. సరే, అలాగే అనుకోండి. అవును, నువ్విందాక వెళ్ళినప్పుడు వేసుకున్న షర్ట్ ఇది కాదే. ఇప్పుడు వేరే షర్ట్లో ఉన్నావేంటి? కనిపెట్టేసరే, ఇప్పుడు ఎలా? అవునరా, షర్టు మారిందేంటి? అది అది షర్ట్ ఎందుకు మార్చారు బావగారు? అంటే అది. హాయ్ ఆంటీ, హాయ్ అక్షిత, హాయ్ సాన్విక, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. Thank you. అవునమ్మా, మీ ఇంట్లో వాళ్ళు మీరు టాపిక్ డైవర్ట్ అయిపోతున్నారు. ఇందాక మీరంతా చరణ్ ఏదో అడుగుతున్నారు. షర్ట్ గురించి అనుకుంటా. దొంగ మొహందానా, వాళ్ళు మర్చిపోతే భువన వచ్చి టాపిక్ డైవర్ట్ చేస్తుంది అనుకుంటే మళ్ళీ గుర్తు చేస్తుంది. అవునరా, షర్ట్ ఎందుకు మార్చావు? అంటే నాన్న, షర్టు అది. నేను చెప్తాను. ఏయ్! నువ్వు చెప్పావంటే బాగుండదు, చెప్తున్నాను. ఎందుకంత కోపం? నువ్వు మట్టి తవ్వేటప్పుడు స్లిప్ అయి పడిపోతే షర్ట్ అంతా బురదైపోయింది. దాంతో షర్ట్ పడేసి కొత్త షర్ట్ కొనుక్కున్నావు. చెప్పొద్దా? దాని గురించి చెప్తున్నావా? మరి దేని గురించి చెప్తుందనుకున్నావురా? అదే అదే అన్నమాట మ్యాటర్. షర్టు డ్యామేజ్ అయింది, అందుకే కొత్త షర్టు కొనుక్కొచ్చా. జరిగింది చెప్తానేమోనని భయపడినట్టున్నాడు. ఇదిగో మట్టి అయితే తీసుకొచ్చాను, ఇక విగ్రహం సంగతి మీరు అందరూ చూసుకోండి. అంటే వినాయకుడి విగ్రహం మీరు ఇంట్లోనే చేసుకుంటారా? అసలు ఇంత కష్టపడి మట్టి తీసుకురావడం ఎందుకు? మార్కెట్కి వెళ్తే విగ్రహం కొనుక్కోవచ్చు కదా. మన ఇంట్లో ప్రతి సంవత్సరం మట్టి వినాయకుని పెట్టి పూజ చేస్తాం కదమ్మా. మార్కెట్ లో కూడా మట్టి వినాయకుళ్ళు దొరుకుతాయి మా. దొరికినా ఎన్నో సంవత్సరాలుగా మా నానమ్మ మట్టి తెచ్చి తన చేతులతో విగ్రహం చేసి పూజ చేయటం అలవాటు కదా నానమ్మ? అవునరా. అరే, మా ఇంట్లో కూడా నేనే మట్టి విగ్రహం చేస్తూ ఉంటాను. మరి మీ ఇంట్లో విగ్రహం చేసి పూజ చేసుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా మమ్మీ డాడీ బయటకు వెళ్తే పండుగ చరణ్ వాళ్ళతో కలిసి చేసుకుందామని ఇక్కడికి వచ్చాను. మంచి పని చేశావు. ఇంతకీ విగ్రహం ఎవరు చేస్తున్నారు? నువ్వు చేయొచ్చు కదా సుమా. లేదండి, ఉదయం నుంచి నాకు కొంచెం నీరసంగా ఉంది, నేను చేయలేను. ఎప్పుడు నానమ్మే చేస్తుంది కదా, ఈసారి కూడా ఈ డ్యూటీ నానమ్మకే ఇచ్చేద్దాం. ఒరే, నా కొంట్లో ఓపుకున్నంతకాలం నేనే చేశానురా. ఇప్పుడు వినాయకుడి విగ్రహాన్ని నా చేతులతో నేనే చేయాలన్నా ఓపిక లేదు. మీలో ఎవరో ఒకరు కానివ్వండి. అయితే విగ్రహాన్ని మీ తరఫున నేను చేస్తాను బామ్మగారు. మాయమ్మే, ఏంటి నువ్వు చేసేది? పోనీ మీరు చేస్తారా? నేనంటే నేను చేస్తాను. కావాలంటే సాన్విక తోడు తీసుకుని నేను చేస్తాను. నీకొచ్చా? వీడియోలు ఎన్ని లేవు, సోషల్ మీడియాలో ఉంటాయి కదా, చూసి చేసేద్దాం. లేదంటే వాళ్ళ ముందు మన పరువు పోతుంది. సరే, ఓకే. అందరూ విగ్రహాలు చేస్తే అన్ని విగ్రహాలకి పూజలు ఎలా చేస్తావు? సరే, ఒక పని చేద్దాం. అందరూ పోటీ పడుతున్నారు కాబట్టి మీ అందరికీ పోటీ పెడదాం. పోటీయా? అవును, మంచి ఐడియా. వీళ్ళు ముగ్గురు చేసిన విగ్రహాల్లో ఎవరి విగ్రహం బాగుంటే
వాళ్ళ విగ్రహంతోనే పూజ చేద్దాం. అయితే ఒక పని చేద్దాంరా, ఈ పోటీలో గెలిచిన వాళ్ళకి నేను ఒక బహుమతి ఇస్తాను. బహుమత ఏంటి నానమ్మ అది? చీర జాకెట్ పెడతాన్రా, నువ్వు చేస్తావా విగ్రహం? అయితే కంటెస్టెంట్లుగా వాళ్ళు ఉంటారు, జడ్జిగా నువ్వుండు మమ్మీ. అవును సుమ్మా, నేను న్యూట్రల్ గా ఉంటాను, నువ్వు జడ్జిగా ఉండు. ఎవరి విగ్రహం బాగుంటే వాళ్ళను విన్నర్ గా డిక్లేర్ చేయి. ఏమంటారు? రెడీ. అయితే ఒక కండిషన్. కండిషన్ ఏంటి? విగ్రహాన్ని 1 అవర్లో పూర్తి చేయాలి. ఇచ్చిన టైంలో విగ్రహం పూర్తవ్వాలి. విగ్రహం పూర్తయ్యేసరికి విగ్రహంలో ఏ చిన్న వెలుతున్నా దాన్ని కౌంట్ చేయలేం.